లిమిట్ చేద్దాం. వెంకట్ గారు మీరు అడుగుతుంది అరవింద్ గారిని ఎక్కడ ఎలాగ పులి స్టాప్ చందు గారు, సరే చందు గారు, ఇప్పుడు ఏపీలో టికెట్ రేట్స్ పెంచారు, ఏపీలో టికెట్ రేట్స్ పెంచుకున్నారు, కానీ తెలంగాణ పెంచలేదు అంటే అడగలేదా ఏంటి ప్రభుత్వాన్ని? అడగలేదండి. అడిగితే పెంచరనా? అంటే ఏంటి సార్, అంటే ఎందుకు సార్, అంటే పెంచితే 2 చోట్ల అడగాలి కదా? ఇక్కడ ఆల్రెడీ పెరుగున్నాయండి, ఇక్కడ ఆల్రెడీ పెరుగున్నాయి 295, 395. ఇక్కడికి దాన్ని ఇంకా ఏం పెంచమంటామండి సార్? మరి బెనిఫిట్స్ అందుకని ఇక్కడ పెరుగున్నాయండి, అక్కడ బాగా తక్కువ ఉన్నాయండి టికెట్స్. మేము పెంచమని రిక్వెస్ట్ చేసిన కూడా 50 రూపాయలే. మిగతా సినిమాలు లేగా ఇలా పెంచమని కాదు, జస్ట్ 50 రూపాయలు. బాబు ఇది కొంచెం రండి రాయండి, స్పెసిఫిక్ ప్లేసెస్లో 50 రూపాయలు మాత్రమే పెంచాము. అది కూడా ఆ ఫస్ట్ వీక్ మాత్రమే పెంచాం, అంతే. సార్ బెనిఫిట్ షోస్ ఏమైనా ఉంటున్నాయా? లేవండి, బెనిఫిట్ షోస్ లేదు, అంత బెనిఫిట్ వద్దు. నో చైతు 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 గారు, ఈ సినిమాలో రాజు సత్య వాళ్ళ ప్రేమలో ఎక్కువ ఫీల్ అయ్యారా, లేదు పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగే ఎమోషనల్ సన్నివేశాలు ఎక్కువ ఎఫర్ట్స్ ఫీల్ అయ్యారా మీరు? ఈ సినిమా ఫస్ట్ ఒక లవ్ స్టోరీ అండి. సో రాజు సత్య ప్రేమ తర్వాతే ఏదైనా ఈ సినిమాలో. చందు గారు ఇక్కడ సార్, ఆల్రెడీ సినిమా రేపు రిలీజు, ఈరోజు మధ్యాహ్నమే మీరు డిఎస్పీ గారితో ఆ డ్యాన్స్లు అది ఏంటి సక్సెస్ ముందే అడ్వాన్స్గా సెలబ్రేట్ చేసుకున్నారా? అది ఈరోజు మధ్యాహ్నం కాదండి, నిన్న కంప్లీట్గా ఒకసారి మళ్ళీ మొత్తం వర్క్ అంతా అయిపోయింది ఏంటి అని చూసుకున్నమాట. ఆ టైంలో చూసుకున్నప్పుడు డిఎస్పీ గారికి ఉత్సాహం వచ్చింది. సో ప్రీ సెలబ్రేషన్స్ లాగా ఆ సాయి పల్లవి గారి ఆ స్టెప్ చాలా మంది కష్టపడుతున్నారు, ఆయన అంతా ఈజీగా డిఎస్పీ గారికి అన్నీ రాక్ స్టార్. అల్లు అరవింద్ గారు అంటే ఇన్నేళ్ళ కెరీర్లో మీరు ఇచ్చిన హిట్లు సూపర్ హిట్లు ఇవన్నీ చూసాం, కానీ ఫస్ట్ టైం ఈ సినిమాతో డ్యాన్స్ చూసే అదృష్టం ఫస్ట్ టైం దొరికింది మాకు. 2 సార్లు వేసారు అది కూడా. సో